అలాగే ఒకటే నా ఆఖరి మాట, ముగింపు మాటలు. మా వాళ్ళకి తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం. మొన్న వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ వాళ్ళు మా ప్రచార రథాల మీద దాడులు చేశారు. మా మహిళా నాయకులకు దెబ్బలు తగిలినాయి. నిన్న టీడీపీ నాయకులు మా కార్యకర్తల మీద పోలీసుల చేత దాడి చేయించి పోలీసుల చేత కొట్టిస్తే నాకు నిజంగా ఆవేదన కలిగించింది. నేను రాష్ట్రం సుస్థిరత కోసం అందరూ బాగుండాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉన్నాం. కానీ మీరు మా మీద దాడులు చేస్తే, దాడులు చేసిన ప్రతి ఒక్కరికి నేను సభాముఖంగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, మీ నాయకులకి, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, మీ నాయకులు మీ కార్యకర్తలకి చెప్పండి, మా ప్రచార రథాల మీద కానీ మా వాళ్ళ మీద కానీ దాడులు చేయొద్దని. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నాం, మీ నాయకులకి నాయకురాలకి చెప్పండి, పోలీసులు కూడా ఆదేశాలు ఇవ్వండి. మా నాయకుల మీద కేసులు పెట్టారు, మా జన సైనికుల మీద కేసులు పెట్టారు, దయచేసి వాటిని ఉపసంహరించుకోమని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాం. కాదు కూడదు అంటే మీకు అలాంటి యుద్ధమే కావాలంటే మీ ఇద్దరికి మీకు నేను కోరుకున్నంత యుద్ధం ఇస్తాను. అది మేము సంసిద్ధంగా ఉన్నాం, దానికి రెడీ నేను కూడా. అలాగే 2019 సిపిఐ సిపిఎం తో కలిసి జనసేన పార్టీ తెలుగుదేశానికి దూరంగాను, వైసీపీకి దూరంగాను, అటు టీఆర్ఎస్ పార్టీకి దూరంగాను మనం ఒంటరిగా పోటీ చేస్తున్నాం. కేవలం వామపక్షాలతో కలిసే పోటీ చేస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు కాక అది వారు తీసుకున్న నిర్ణయం, అది దాంట్లో నాకు సంబంధం లేదు. అలాగే మేము తెలుగుదేశం పార్టీ కూడా సమాన దూరంలో ఉన్నాం. అందుకని మేము ప్రజలకి దగ్గరగా ఉన్నాం కానీ రెండు పార్టీలకి దూరంగా ఉన్నాం తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఇంత అపూర్వమైన ఘన స్వాగతాన్ని పలికిన నా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి భారతమాతకి జయజయలు పలుకుతూ, ఎలాంటి జయజయలు పలకాలంటే పల్నాడులో అరుపు అరిస్తే పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో వినిపించాలి ఈ మాట. జనసేన భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో మొత్తం మునకాలలాగా ఒక్కసారి एक बार बोलो भारत माता की जय, भारत माता की, भारत माता की, भारत माता की जय.